టీవీ24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662216699. పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం, ఆయన పార్టీ కోసం, ముఖ్యంగా నిజాయితీగా ఆయన వెనుకున్నటువంటి వ్యక్తుల్ని ఆయన చాలా బలంగా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకి తగిన న్యాయం చేసే వరకు కూడా ఆయన ఎటువంటి వెనుకడుగు వేయరు. రీసెంట్గా మనం చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో, ముఖ్యంగా మొన్న వచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి టీటీడీ బోర్డుకి సంబంధించి కావచ్చు, మొదటి జాబితాలో వచ్చినటువంటి దానికి కావచ్చు, అలాగే ఎమ్మెల్సీగా హరిప్రసాద్ గారికి ఇవ్వటం, అలాగే మన టిట్కో చైర్మన్గా అజయ్ బాబు గారికి కావచ్చు, శివకుమారి గారికి కావచ్చు, ఇలా అనేక మంది పదవులకి ఆయన వన్నె తెచ్చే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ముఖ్యంగా వాళ్ళు కూడా చాలా బలంగా జనసేన పార్టీ కోసం, జనసేన సిద్ధాంతాల కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల కోసం నిస్వార్థంగా, నిజాయితీగా, ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా నిల్చున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేస్తూ వాళ్ళకి ఒక మంచి పొజిషన్లో అయితే కూర్చోబెట్టారు. ముఖ్యంగా అలాంటి ఇంకొక వ్యక్తి తుమ్మల రామస్వామి బాబు. ఈయన నిజంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి అనడం కన్నా ప్రజారాజ్యంలో ఉన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట, మెగా ఫ్యామిలీ వెంట, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో ఆయన ఎప్పుడూ ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసు. తుమ్మల రామస్వామి బాబు, తుమ్మల బాబు అని చెప్పి అక్కడ అందరూ చాలా ముద్దుగా పిలుచుకునేటువంటి ఆయన ప్రజారాజ్యంలో పవన్ కళ్యాణ్ గారు నిర్వహించినటువంటి యువరాజ్యం అధ్యక్షుడిగా అటు పవన్ కళ్యాణ్ గారు నిర్వర్తిస్తే దాంట్లోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి యువరాజ్యం ఉపాధ్యక్షులుగా ఆయన వర్క్ చేసి పవన్ కళ్యాణ్ గారి మనసులో, ఆయన దృష్టిలో పడి ఒక నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తిగా ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో, ఆయన మనసులో స్థానం సంపాదించుకున్నారు. రీసెంట్గా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆయనకి సీటు ఇవ్వకపోయినా కూడా ఎక్కడా కూడా బాధపడకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం కృషి చేయాలి అని చెప్పి నిలబడి అక్కడున్న టీడీపీకి పనిచేసినటువంటి వ్యక్తి. గతంలో 2019లో కూడా ఆయనకి మంచి ఓట్ల పర్సంటేజ్ వచ్చినా కూడా మళ్ళీ టికెట్ ఇస్తే గెలుస్తానని తెలిసి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి ఇచ్చినటువంటి నిర్ణయానికి కట్టుబడి నిజాయితీగా కూటమి గెలుపు కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయన కష్టాన్ని గుర్తించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ముఖ్యంగా కాకినాడ జిల్లాకి సంబంధించి, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాగా సపరేట్గా వచ్చిన తర్వాత ఆ కాకినాడ జిల్లాకి మొట్టమొదటి జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అంతేకాకుండా ఆయన పనితనం అక్కడితో, ఆయన నియోజకవర్గం నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఆ జిల్లా మొత్తం అదే బలంగా కనిపించినటువంటి పరిస్థితి. ఆ జిల్లాలోనే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయటం పిఠాపురంలో, అలాగే కాకినాడలో ఎంపీ సీటు ఉన్నటువంటి తంగెళ్ళ ఉదయ్ గారు కూడా అక్కడే పోటీ చేయటం, కాకినాడ రూరల్లో జనసేన పార్టీ నుంచి నానాజీ గారు పోటీ చేయటం, వాళ్ళ వెనక గెలుపుకి చాలా బలంగా వర్క్ చేసినటువంటి వ్యక్తి తుమ్మల రామస్వామి బాబు. అంతేకాకుండా టీడీపీ గెలిచినటువంటి స్థానాల్లో కూడా ఆయన ముందుండి ప్రచారం చేసి ఎక్కడా జనసేన ఓట్లు డీవేట్ అవ్వకూడదు, జనసేన ఓట్లన్నీ కూడా పక్కాగా టీడీపీకి పడాలి, అలాగే జనసేన పోటీ చేసిన చోట టీడీపీ నుంచి వాళ్ళతో సమన్వయంగా ఉంటూ వాళ్ళ ఓట్లు కూడా జనసేనకి వేపించే బాధ్యత ఆయన తీసుకుని క్లీన్ స్వీప్ చేసే విధంగా అక్కడ ఆయన చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. ఆయనకి ఇప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఆయనకి బాధ్యతలు అప్పగించారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా నిజాయితీకి ఉన్నటువంటి పవర్ అలాంటిది. ఆయనతో పాటు ప్రయాణం చేసిన వారికి ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకుంటారు. అదే నిజాయితీ ఈరోజు రామస్వామి బాబు గారిలో కనిపించింది. ఏదేమైనా సరే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఇంకొక అద్భుతమైనటువంటి నిజాయితీ గల వ్యక్తికి మంచి న్యాయం చేశారు అనడంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కాకినాడ జిల్లాలో కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామస్వామి బాబు గారికి కాకినాడ డెవలప్మెంట్కి సంబంధించి ఒక చైర్మన్గా ఇవ్వటం నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి.